నమస్తే. మూడ్ ఆఫ్ ఆంధ్రాకి స్వాగతం. కొందరు పాలకులకు పని బాట లేకనో లేక ప్రజల సెంటిమెంట్ను ఉపయోగించుకొని అధికారాన్ని దక్కించుకొని దాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నమో తెలియదు, కానీ ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టే పనులకు మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పుడు మహారాష్ట్రలో అలాంటి పరిణామాలే చోటు చేసుకుంటున్నాయి. ఈ నెల 17వ తేదీన మహారాష్ట్రలోని నాగపూర్లో రెండు మతాల మధ్య తీవ్రమైన గొడవలు జరిగినాయి. కొందరు పోలీసులకు కూడా గాయాలైనాయంటే పరిస్థితి ఎంత ఉద్రిక్తంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబు సమాధి తొలగించే విషయమై అక్కడ గొడవ రాజుకున్నది. ఈ సందర్భంగా శివసేన నాయకుడైనటువంటి మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సంచలన కామెంట్ చేసినారు. అయ్యా, మీరు మొఘల్ చక్రవర్తి అయినటువంటి ఔరంగజేబు సమాధిని తొలగించాలంటే ఎన్డీఏలో మిత్రపక్షాలైనటువంటి జేడీయూ, అట్నే తెలుగుదేశం అధినేతలైన, అట్లాగే బీహార్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులైనటువంటి నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు గారిని తీసుకురావాలని డిమాండ్ చేసినారు. అంటే ఇటు ఆంధ్రప్రదేశ్లోనూ బీహార్లోనూ ముస్లింలు ఉన్నారు కదా, ఔరంగజేబు సమాధి తొలగిస్తే ఏమవుతుందో వాళ్ళకు అర్థమవుతుంది. మరీ ముఖ్యంగా కనీసం ముస్లిం మైనార్టీల ఓట్లను పోగొట్టుకోవాల్సింది వస్తుందనే భయంతో అయినా వాళ్ళిద్దరూ ఈ పనికి వ్యతిరేకంగా మాట్లాడతారనేది ఉద్ధవ్ ఠాక్రే మాటల సారాంశం. అయితే ఎన్డీఏ గవర్నమెంటుకు ఒకరిని చూసి భయపడే పరిస్థితి లేదు. ముఖ్యంగా ప్రధాని మోడీ గారైతేనేమి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు అయితేనేమి, ఎదుటి వాళ్ళను భయపెట్టడమే తప్ప వాళ్ళు భయపడే పరిస్థితి ఉండదు. వాళ్ళని చూస్తే మనాళ్లకు ఎక్కడ లేని భయం. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులకు, అటు పాలకపక్షం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, ఎవరైనా సరే ఆ నాయకులు ఎంతగా భయపడుతున్నారో మనం చూస్తున్నాం. విశాఖ ప్రైవేటీకరణ ఏ విధంగా సాగుతుందో మనం విదితమే. అందుకే వాళ్ళని చూసి ఏదో భయపడతారు, వీళ్ళు వ్యతిరేక అభిప్రాయాలు చెప్తారు అని ఉద్ధవ్ ఠాక్రే ఏదో అనుకుంటున్నాడు, కానీ అలాంటి పనులు ఏమీ జరగవు. కానీ ఆయన డిమాండ్పై మహారాష్ట్రలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఔరంగజేబు సమాధిని తొలగించాలంటే ముందు చంద్రబాబు నాయుడు గారిని, నితీష్ కుమార్ గారిని వీడికి తొడగరాండి, ఆ తర్వాత ఏం జరుగుతుందో చూచామని ఆయన డిమాండ్ చేయడం ఒక ఆసక్తికర రాజకీయ పరిణామంగా చెప్పుకోవచ్చు. అయితే అవన్నీ జరిగే పనులు అవుతాయని నేను అనుకోవడంలే. రాజకీయాల్లో ఇలాంటి డిమాండ్లు మామూలే కదా. ప్రత్యర్థులను ఇరకాటంలో నెట్టేసేందుకు ఈ రాజకీయ నాయకులు ఇలాంటి వ్యూహాలు పన్నుతుంటారు. అందులో భాగంగానే ఉద్ధవ్ ఠాక్రే గారు చంద్రబాబును, నితీష్ కుమార్ను మహారాష్ట్రకు పిలిపించి ఔరంగజేబు సమాధిని తొలగించాలని డిమాండ్ చేయడంగా మనం చూడాల్సి ఉంటుంది. ధన్యవాదాలు.